నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాయనాడ్ నుండి లోక్సభకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారీ ఊరేగింపుతో నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన రాహుల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురైన వైనం ఈ రోజు తెనాలి రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటనలు వాయిదా వైసీపీని వీడిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి జగన్ తనను మోసం చేశారని ఆరోపణ పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కలేదని ఆవేదన చంద్రబాబు పవన్లు రాష్ట్రానికి పట్టిన శాపం అన్న ఎంపీ కేశినేని నాని చంద్రబాబు కారణంగా అవ్వాతాతలకు పెన్షన్ అందలేదని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే 2019లో ఆయన అమేథీ వాయనాడ్ రెండు చోట్ల ఎంపీగా పోటీ చేయగా అమేథీలో ఓడిపోయి వాయనాడ్లో గెలిచారు రాహుల్ గాంధీ ఈసారి కేవలం వాయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలిరాగా కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో వాయనాడు ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంట్లో ఉండడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను అని తెలిపారు. Just a few days back, I visited Wayanad when a tragedy had happened. Wild elephant had killed people in the constituency. There is the night road issue. There is the medical college issue. മനുഷ്യരും മൃഗങ്ങളും തമ്മിലുള്ള പ്രശ്നങ്ങളുണ്ട് രാത്രി യാത്ര നിരോധന പ്രശ്നങ്ങളുണ്ട് അതുപോലെ വയനാടിൽ പൂർണ്ണ സൗകര്യങ്ങളോടുകൂടിയുള്ള ഒരു മെഡിക്കൽ കോളേജിന്റെ പ്രശ്നമുണ്ട് Is a fight that all the people of Wayanad agree on, and but unfortunately they have not moved forward. There is a government in Delhi, and when we get a government in Kerala, both of which we will resolve these issues. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడమే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్కు పయనమయ్యారు. దీంతో ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ రోజు తెనాలితో పాటు రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది. కృష్ణా జిల్లా పెనంలూరు మండలం గంగూరులో వజ్రమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందింది. ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేష్, టీడీపీ నేత బోడే ప్రసాద్ ఒకేసారి వెళ్లారు. చంద్రబాబు ఒకరిని పొట్టన పెట్టుకున్నారని రమేష్ వ్యాఖ్యానించటం, వైసీపీ కార్యకర్తలు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. శవ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. చంద్రబాబు నాయుడు వల్ల ఒకరు పట్టణ పెట్టేసుకున్నట్టు డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు ఎంతమందిని పట్టణ పెట్టుకున్నారు చంద్రబాబు శవం దగ్గరికి వచ్చి రాజకీయం చేయొద్దన్నా Chନ୍ଦ୍रబాబు
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ ఆశించిన ఆమెకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ప్రాంత నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ ఆశించి వైసీపీలో చేరిన ఆమెకు అప్పుడు నిరాశ ఎదురైంది. 2024లో అయినా టికెట్ వస్తుందనే ఆశాభావంతో ఉన్న ఆమెకు ఈసారి కూడా టికెట్ దక్కలేదు. ఆమెకు జగన్ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశారని విమర్శించారు. తనకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని చెప్పారు. పదవుల కంటే తనకు వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని అన్నారు. తనకు గౌరవం ఎక్కడుంటే అక్కడికి వెళ్తానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెన్షన్స్ పంపిణీలో టీడీపీ అధినేత చంద్రబాబు పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఆరోపణాస్త్రాలు సంధించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి పట్టిన శాపం అని ఎద్దేవా చేశారు. ఖజానాలో డబ్బులు లేవని, గడిచిన 58 నెలల నుండి ప్రతిపక్షం అంటూనే ఉన్నా ఏ ఒక్కరోజు సంక్షేమం ఆగలేదని స్పష్టం చేశారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన సీఎం జగన్ పెన్షన్స్ ఇస్తుంటే 3వ తేదీ వచ్చిన పెన్షన్స్ ఇవ్వకుండా పేదలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అండ్ కో అందరూ కలిసి వాలంటీర్స్ పేదవారి మీద కక్ష కట్టి ఇంతవరకు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. పేదవాళ్లు, వృద్ధులు మందులకు డబ్బులు లేక, చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకి అసహ్య భావం, హేళన, ఎగతాళి. వారు ఈ రాష్ట్రంలో సుఖంగా ఉండకూడదనేదే చంద్రబాబు లక్ష్యం అని అన్నారు. పేదవాడైన టిప్పర్ డ్రైవర్కి జగన్ సీటు ఇస్తే చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదల మీద చిత్తశుద్ధితో 2,60,000 కోట్లు సంక్షేమం కోసం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. రాష్ట్రానికి పట్టిన శాపం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ అండ్ కో అని చెప్పారు. ఖజానాలో డబ్బులు లేవని గడిచిన 58 నెలల నుండి ప్రతిపక్షం అంటూనే ఉన్నా ఏ ఒక్కరోజు సంక్షేమం ఆగలేదన్నారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జగన్పై చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటివాడు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం, పేదల పాలిట శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ. ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లా బీజేపీ. ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత వెలువలాడుతున్నారో చూస్తున్నాం. ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేదని చూడకుండా ఫస్ట్ తారీఖు పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ, ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 6 నెలల నుంచి ఇదే మొదలుపెట్టాడు. ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని. అట్లాగే దాదాపు 58 నెలలు దాదాపు 58 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలలు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది, కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా. ఖజానాలో డబ్బులు ఉన్నాయి, ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు ఇన్నాళ్ళు. నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు. వాళ్ళ మీద లేనిపోయిన అబాండాలు వేస్తున్నావు, అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటరీ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల ఉసురు పోసుకునే పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతోనే వైసీపీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని, కేశినేని నాని ఊసరవిల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని పలువురు వివిధ పార్టీల నాయకులు నేడు విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్ని వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వారు విసిగిపోయారని చెప్పారు. రానున్న కాలంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ముఖ్య అజెండా అని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కోసం టీడీపీలోకి చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఓడిపోతున్నారనే భయంతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ దాడులు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీడీపీ వల్లే పెన్షన్లు ఆగాయని దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లను అందేలా న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నామని ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి సుజనా చౌదరి అని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిందన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా సీటు ఇవ్వడం జరిగిందని నాని చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. అధికార పార్టీ ఎన్ని డబ్బులు పంచింది అందరికీ తెలుసునని కేసినేని నాని ఉసరవల్లి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా ప్రచారంలో మా నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉత్సాహంగా పాల్గొనడమే కాదు, ఇవాళ పలు డివిజన్ల నుంచి, విజయవాడ నగరంలో పలు డివిజన్ల నుంచి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలు కానీ, లేకపోతే బీసీలు కానీ, అంతేకాకుండా ఓసీలు కానీ అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. ప్రజలందరూ ఇవాళ విసిగిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మీద. కాబట్టి నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తలు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి బాగుండాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలవ్వాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మేము ఇవాళ భారీ మెజార్టీ సాధించబోతున్నాం. 25,000 పైన మెజార్టీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలవబోతున్నాం. అసలు ఎప్పటి నుంచో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా మైత్రి పొత్తుల ధర్మంగా మేము ఆ నియోజకవర్గాన్ని వదులుకుంటున్నాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నేరుగా పెన్షన్దారుల ఇంటికి పెన్షన్ ఎందుకు పంపలేకపోయాడని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు బోండా ఉమాకి చిప్ పోయిందని, సెంటర్లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజాశక్తి నగర్ 64వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్ తిరుపతమ్మ శ్రీరాములతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కండ్రిగా 64వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కంచుకోట అని అన్నారు. రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉందని చెప్పారు. డివిజన్లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు చేసిన దుర్మార్గపు పనికి అవ్వాతాతలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పెన్షన్దారులు ఉసురు చంద్రబాబుకు తగులుతుందని మండిపడ్డారు. చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గర పడ్డాయి. వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేసి మళ్లీ ఎందుకు బోండా ఉమా ఈ నాటకాలు ఆడుతున్నాడని విమర్శలు చేశారు. తాగుబోతు బోండా ఉమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదని, ఉమా గజనీలా తయారయ్యాడని అన్నారు. బోండా ఉమా రాత్రి చెప్పినవి పొద్దునికి మర్చిపోతున్నాడని ఎద్దేవా చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్లోని ప్రజాశక్తి నగర్లో ఆ ఏరియా అంతా కూడా పర్యటించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మొత్తం అందరం కలిసి తిరగడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్ పరిధి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ డివిజనే. ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. బోండా ఉమా అనే వ్యక్తి బుద్ధి ఉందా? నువ్వు తలక మానేసి ఉండని ఇప్పుడు కూడా అర్థమవుతుంది మళ్ళీ. ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ కమిషన్కి మీరే కంప్లైంట్ పెట్టి, ఎలక్షన్ కమిషన్ ఏమో వాలంటీర్లని ప్రభుత్వ ఈ విధులకు దూరంగా ఉంచమని చెప్పించింది మీరే కదరా. మళ్ళీ ఎందుకు ఈ నాటకాలన్నీ, కొత్త డ్రామాలు, నాటకాలు అవసరమా? నేను అందుకే చెప్తాడు తాగుబోతాడని చెప్పని. వాడికి తాగుబోతాడికి కొంత టైం మాత్రం మైండ్ పని చేస్తుంది. వీడి మిగతా టైం అంతా కూడా తాగేసి మైకంలో ఉంటాడు. కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాదు అతనికి. ఒకసారి మైకం దిగు, మత్తు తగ్గించుకో, ఒకరోజు మందు ఆపు, బయట ప్రజల న్యూస్ విను. నువ్వు వినిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ నువ్వు ఇచ్చిన సంగతి నువ్వే గజనీ కదా, నువ్వు మర్చిపోతావు. నువ్వు మీరే ఇచ్చి ఎలక్షన్ కమిషన్ మీరే ద్వారానే వాలంటీర్ దూరం పెట్టమని చెప్పని, ఏ విధంగా వాలంటీర్ లేకపోతే ఇంటింటికి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు నేరుగా పెన్షన్లు ఎందుకు ఇంటికి ఇవ్వలేకపోయాడు చెప్పండి ఒకసారి. గడప గడపకి ప్రచార పార్టీ పాదయాత్ర ప్రారంభం
పాదయాత్రలో అందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున డివిజన్ పరిధిలో గల ప్రజాశక్తి నగర్ మరియు రాధానగర్ 94వ బూత్ నెంబర్లో పర్యటించడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ప్రచార పాదయాత్రలో బ్రహ్మరథం పట్టడం మీరందరూ చూశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అలాగే ఎంపీ కేశినేని నాని గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఇసుక అక్రమాలపై నిగ్గు తేల్చడానికి బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇసుక అక్రమాలపై చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ నానికి బహిరంగ సవాల్ విసిరారు. ఈడీ, సిబిఐలకు ఫిర్యాదు చేయడానికి తాను సిద్ధమని, తనతో రావడానికి నానికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ కన్వీనర్లు మహాకూటమి నాయకుల శంఖారావ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మట్టి, బూడిద, ఇసుక అమ్మకాలపై తనపై పనికిమాలిన మాటలు మాట్లాడవద్దన్నారు. 2018లో రాజధానిపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నిస్తే ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, రాజధాని అమరావతి ఉంటుందని సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో మాట ఇచ్చి మాట తప్పి మడమ తిప్పారన్నారు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేక హైదరాబాద్, కర్ణాటక వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బటన్ నొక్కి తాయిలాలు ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొండపల్లిలో బూడిద సమస్యపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సీఎం మాట వినడం లేదని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయం, లక్ష్యం ప్రభుత్వం మారడం, కూటమి ఏర్పాటుకు ఆయన చేయని త్యాగం లేదన్నారు. మన ప్రాంత రైతాంగానికి భూమి ధరలు పెరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయకత్వంలో కూటమి విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లలో 30 స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, కె విజయబాబు, అక్కల రామ్మోహన్ రావు, నూతలపాటి బాలకోటేశ్వరరావు, జుబ్బా రాంబాబు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చెన్నుబోయిన చిట్టిబాబు, సల్లూరి సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎందుకంటే కేసీఆర్ నాని గారు నేను దాదాపుగా 2 దశాబ్దాలు బట్టి సన్నిహిత మిత్రులుగా కొనసాగాం. ఒకే కాలనీలో 10 సంవత్సరాలు కలిసి జీవనం చేశాం. అలాగే ఒకే అపార్ట్మెంట్ లో కింద పైన కార్యాలయాలు కలిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను ఆయన నన్ను గౌరవప్రదంగా మాట్లాడేవారు. మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలు వచ్చినప్పుడు అందరూ చేసిన ఆయన ఈనాడు మాట్లాడాల. నా దురదృష్టం, నా కర్మ, ఇటుంటే అటు అటుంటే ఇటు ఏదో కొట్టిన మీద బురద మట్టి దుమ్ము తుడి పట్టాలి ఉంది. సరే, నిన్న కేశినేని నాని గారు చెప్తున్నాడు మైలవరం వీరప్పని మీరు ఎందుకు తెలుసుకున్నారని చెప్పి. సరే, మీరు అన్నట్టు నేను మైలవరం వీరప్పని ఎందుకు మైలవరం వీరప్పని టీడీపీఎస్ భోజనం కొట్టేశాను. మరి నేను 3 మాసాల నుంచి పార్టీ వేదికలు పూర్తిగా వదిలేసి పక్కన ఉన్నా. మరి వేళవారి ఎక్కడి నుంచి ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి, ఈ రోజు ఎక్కడ నుంచి వెళ్తామని. నేను ఇక్కడ ఉన్నటువంటి లారీ ఆపరేటర్ మొత్తం నా దగ్గరకు వచ్చాడు. మైలవరం ఆఫీస్కి వచ్చాడు. వస్తే నేను వాళ్ళని నా నెలలో పెట్టుకొని నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి జుగుల్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. అన్న, ఇన్ని దశాబ్దాల ఈటీపీఎస్ చరిత్రలో డబ్బులకి లోడింగ్ చేసే వ్యవస్థ ఎప్పుడు లేదు, ఎప్పుడు చూడాల. కానీ ఈ రోజు వచ్చి వాళ్ళెక్కడో రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు సోదరుడు వచ్చి ఇక్కడ చేస్తా ఉంటే చాలా అవస్థగా ఉంది. అడ్డదిడ్డమైనటువంటి లోడింగ్ వల్ల స్థానికంగా ఉపాధి పొందుతున్నటువంటి లారీ ఆపరేటర్లు ఆ దుమ్ము ధూళి వల్ల ఇబ్బంది పడుతున్నారంటే నేను చేసేది మన ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, నేను వాళ్ళొక్కడికే అనుమతించాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడున్న దాదాపుగా 30-40 మంది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు అంతా కూడా ఇంటర్నెట్ స్పీకర్ ఫోన్లు. పశ్చిమంలో సామాన్యుడి మీద పోటీకి కుబేరుడిని పంపారని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమంలో ప్రజల కష్టాలు కుబేరుడికి ఎలా తెలుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. పశ్చిమంలో తాను స్థానికుడినని, కార్పొరేటర్ నుంచి తనకు ప్రజల సమస్యలు తెలుసునని, తనను గెలిపిస్తే ప్రజల్లోనే ఉంటానని ఆయన వివరించారు. ఎటువంటి ప్రలోభాలకు పడకుండా మాయా కూటమిని తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ కార్పొరేటర్ సిరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో వించిపేట నైజాం గేట్ సెంటర్,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తదితర ప్రాంతాల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ రాయన భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సంక్షేమ పథకాలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పెన్షన్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని, దానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో పింఛన్లు ఎలా వచ్చాయో ప్రజలందరికీ తెలుసునని, కానీ చంద్రబాబు, పవన్లు పింఛన్లను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కక్షగట్టి సస్పెండ్లు చేపిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు, పవన్ల పని అని, రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ని గెలిపిస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్లు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో గడప గడప కార్యక్రమం కార్పొరేటర్ పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రజలు మళ్ళీ జగనన్నకే మేము ముఖ్యమంత్రి చేసుకుంటామయ్యా అని చెప్పడం జరుగుతుంది. మరి సుజనా చౌదరి ఏ సమస్య తెలుసు, ఇక్కడ ఏ ఒక్క పథకాలు తెలుసు, ఏ ఒక్క ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న నాయకుడేం కాదు. నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంటున్నాం. మరి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ నేను స్థానికుడిని, నాకు ఓటేసి మీరు గెలిపించండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అయ్యా నేను మిమ్మల్నే గెలిపిస్తాం, మేము జగనన్న ఇచ్చిన పథకాలతో మేము చాలా ఆనందంగా ఉన్నాం, మాకు ఈరోజు జగనన్న ఎన్నో పథకాలు ఇచ్చారు, మాకు మా ఇంట్లో మేము ఆ పథకాల ద్వారా చాలా లబ్ధి కోరామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్న ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి మీకు అన్ని పథకాలు కంటిన్యూ అవుతాయి. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజల కోసం జగనన్న అనేక పథకాలు మీ ముందుకు తీసుకొస్తారు. మళ్ళీ జగనన్నకి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే పగటి వేషగాళ్ళందరూ వస్తారు, మాయ మాటలు చెప్తారు, మాయా హామీలు ఇస్తారు. వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళ పని జరిగిందా లేదా అని చెప్పేసి డబ్బుతో మబ్బు పెట్టి మళ్ళీ ప్రజలకి ఏదో ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు ఒకటే గమనించాలి, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు, స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకునే విధంగా మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి ఈ సభాముఖం ద్వారా ఈ యొక్క మీడియా సందర్భంగా తెలియజేస్తుంది. గత పాలన చంద్రబాబు నాయుడు పాలన చూసాము. ఆ 5 ఏళ్ల పాలన, అరాచక పాలన, అవినీతి పాలనతోటి మేము విసిగిపోయి ఉన్నాము. జగనన్న పాలనలోన 5 ఏళ్ళలో జగనన్న పాలనలో మేము చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఇంతకు ముందులాగా మెట్రో డీలు కానీ, అలాగే సెక్రటరీలు కానీ, అలాగే ఏదైతే మనకి ప్రజల్ని పీడించి 24 గంటలు టిట్కో హౌసెస్ అని ఏదో ఒక విధంగా ప్రజల డబ్బులు, ప్రజల దగ్గర నుంచి తిరిగి డబ్బులు వీళ్ళు సంక్షేమ పథకాలు అందజేయడమే కాకుండా టిట్కో హౌసెస్ అని చెప్పి ప్రజల వద్ద ప్రజల్ని లైన్లో నించోబెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం కానీ, ఈరోజు 13,000 మంది దగ్గర అఫీషియల్గా డబ్బులు వసూలు చేసి ఒక్క ఇల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లబ్ధిదారుకు కూడా ఒక్క ఇల్లు ఇవ్వకుండా వాళ్ళు ఉసురు పోసుకొని ఈరోజు పెన్షన్దారులకు ఏదైతే పెన్షన్లు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి అవ్వాతాతకి, అలాగే వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి ఏ రకంగా కొండ చివరి ప్రాంతం వరకు పెన్షన్లు పంపించారు. 3వ తారీఖు వచ్చినా కానీ ఎవరికి అతిగతి లేకుండా ఎలక్షన్ వచ్చిన ఫస్ట్ నెలకే ఇంతటి ఘోరమైన పనులు మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇక రాబోయే కాలంలో ఇంకెంత నిరంకుశత్వ పాలన అన్నది వాళ్ళని పొరపాటున ప్రజలు ఎన్నుకుంటే ఇంకెంత నిరంకుశత్వ పాలన అన్నది వాళ్ళు చూపిస్తారన్నది ప్రజలు గమనించాలి. గడప గడపకి మేము వెళ్తుంటే ప్రతి ఇంటి డోరు కొట్టినప్పుడంతా చాలా ఆనందంగా మాకు ఆహ్వానిస్తున్నారు. రియల్గా ఈ 55 డివిజన్ ఎప్పుడు కూడా వైసీపీకి నిలయమైనటువంటి డివిజన్ ఇది. అటువంటి డివిజన్లో మేము గతం నుంచి కూడా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ అయినప్పటి నుంచి కూడా కష్టపడుతూ అన్ని ఏరియాల్లోని డెవలప్ చేసుకుంటూ ఆ డెవలప్ని చూపించి ఈరోజు మేము ఓట్లు అడుగుతున్నాము. ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. రియల్గా ఇప్పుడు వస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏనాడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో లేదు, నా 55 డివిజన్లో అంతకంటే లేదు. మరి అటువంటి వాళ్ళు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మా దగ్గర సొమ్ము ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, నేను సూటు బూట్ వేసుకుని వస్తున్నాను, మాకు ఓట్లు వేయండి అన్నంత మాత్రాన
మా 55 డివిజన్ ప్రజలు కానీ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కానీ ఇన్నే పరిస్థితుల్లో ఎవరు లేరని చెప్పేసి కూడా వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఆడ దగ్గర సొమ్ము ఉంటే మా దగ్గర దమ్ము ఉంది, జగనన్న ఇచ్చిన దమ్ము ఉంది, మా ఆసిఫ్ భాయ్ దమ్ము మా దగ్గర ఇక్కడ ఉంది. ఆ సొమ్ము పట్టుకొచ్చిన వాడికి మళ్ళీ ఢిల్లీకి ప్యాకేజ్ చేసి పంపించేయడం ఖాయమని చెప్పేసి కూడా అది కూడా ఈ 55 డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతోటి మా ఆసిఫ్ గారిని గెలిపించుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో వైసీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండు టెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుట్రలో భాగస్వాములైనందుకు 9 మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకుందని అన్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు ప్రభు భక్తి మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టడం వల్లే పెన్షన్ డబ్బు జమ కాలేదు అని దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఉత్తరం రాశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ, అదేవిధంగా కమిటీ సభ్యులు, పంచాయతీరాజ్ సెక్రటరీ, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం వెలగబెడతా ఉన్న ధనంజయ రెడ్డి కూడా బాధ్యుడే. అందరూ కలిసి ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలు 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు మానవత్వం ఉందా? చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది. కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇవాళ 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. 15,005 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే 50 పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా వృద్ధులు, పెద్దవాళ్లు, వికలాంగులు పెన్షన్స్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే వారి పెన్షన్లను అడ్డుకున్న వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. అవ్వాతాతలను రోడ్డు మీద పడేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ రణధీర్ నగర్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయాల్లో ప్రార్థనలో పాల్గొని డివిజన్లోని సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ బాధ్యత మేము తీసుకుంటున్నామన్నారు. టీడీపీ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో తెలియని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొందన్నారు. వృద్ధులు, పెద్దవాళ్లు, వికలాంగులు పెన్షన్స్ రాక ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని రోడ్ల మీద పడేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడో నిజమేంటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీ కోసం కృషి చేస్తున్న కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 21వ డివిజన్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. నేను చిరంజీవి దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి, అట్లాగే మా డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు,
కార్పొరేటర్ గారు కుమారి గారు, అట్లాగే మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. ముఖ్యంగా ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే పేదలకి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. ఇవాళ 3వ తారీఖు, 1వ తేదీ పొద్దునే తెల్లవారకు ముందు వాలంటీర్లు వెళ్ళి పెద్దలకి, వృద్ధులకి, పెన్షన్దారులకి తెల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ 4.5 ఏళ్లలో అందరూ కూడా చూశారు. దాని ఫలితాలు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి అండ్ కోటరీ వీళ్ళందరూ కలిసి వాలంటీర్ల మీద కక్ష కట్టి, అట్లాగే పేదల మీద, పెన్షన్దారుల మీద, వృద్ధుల మీద, పెద్దోళ్ళ మీద, అట్లాగే రకరకాలైన పెన్షన్దారులు వాళ్ళందరి మీద కక్ష కట్టి ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. ప్రతి ఇంటికి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాల్ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకోవటం జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చినా, నీళ్ళు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకో ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే వాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాల్ కట్టి, ఆ రిటైనింగ్ వాల్ సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పని హేళన చేసేవాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరి గారు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలది. పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి కానివ్వండి, గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా. మహిళా ఉద్యోగుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప వ్యక్తి బివి నాగలక్ష్మి ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమని జలవనరుల శాఖ ఉద్యోగులు అన్నారు. గవర్నర్పేట రెడ్ పాక్స్ హోటల్ నందు జలవనరుల శాఖ ఉద్యోగిని బివి నాగలక్ష్మి పదవి విరమణ మహోత్సవం ఘనంగా జరిగిందన్నారు. రిటైర్మెంట్ సందర్భంగా తోటి ఉద్యోగులు శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 45 ఏళ్ల సుదీర్ఘమైన సర్వీస్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన ఘనత నాగలక్ష్మికే చెందుతుందని కొనియాడారు. ఉద్యోగ విధుల పట్ల అంకిత భావంతో పనిచేయడంతో పాటు తోటి వారికి సేవ చేయటంలో ముందుంటారని తెలిపారు. జనవరి 30, 1981లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. 43 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. యాక్చువల్గా తెలిసింది ఏంటంటే 43 సంవత్సరాలు వర్క్ చేసిన ఎంప్లాయీ ఇంతవరకు లేరు. ఫస్ట్ నేనే అని తెలిసింది నాకు యాక్చువల్గా. అయితే మాకు మా తోటి ఎంప్లాయీస్ కానీ, మా ఆఫీసర్స్ కానీ కోఆపరేషన్స్తో మా సార్ పటేల్ గారు కానీ, ఫ్రెండ్స్ కానీ, రంజని మేడం గారు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ ఏంటంటే మనకి గవర్నమెంట్లో చాలా సాధిద్దాం అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విజయవాడ వచ్చాక గవర్నమెంట్స్ చేంజ్ అవ్వడంతో ఎంప్లాయీస్కి మేమేం చేయలేకపోయాము. కానీ తోటి ఎంప్లాయీస్ వరకు మేము చాలా కోఆపరేటివ్గా ఉండి లేడీస్కి వాళ్ళకి సపోర్ట్ చేసి బాగా కొంచెం సర్వీస్ చేసాము. ఫర్దర్గా కూడా అందరూ కూడా తోటి వాళ్ళ గురించి హెల్పింగ్ నేచర్లో ఉండాలని, స్వార్థంతో కాకుండా హెల్పింగ్గా ఉండాలని. అలాగని తెలంగాణ రాష్ట్రాల్లో మనం తీసుకుంటే మరి నాగలక్ష్మి గారు 43 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇది అత్యంత ఎక్కువగా సర్వీస్ చేసిన ఒక ఆఫీసర్ అనమాట మేడం గారు. కాబట్టి ఇది మా గెస్టెడ్ ఆఫీసర్ ఫోరం తరపున మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రిప్రజెంట్ చేస్తాము. ఇది ఆ బుక్లో కూడా ఎక్కించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నాగలక్ష్మి గారి యొక్క మన వ్యక్తిత్వాన్ని మనం తీసుకుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నప్పుడు ఒక నీతి నిజాయితీ గల ఆఫీసర్స్ మనం చాలా తక్కువగా చూస్తాము. ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక డిసిప్లిన్తో పనిచేసే వ్యక్తి మేడం నాగలక్ష్మి గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మేడము ఈరోజు మీ అందరూ తెలుసు, మీకు హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గత 2016లో చూస్తుంటే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా అసోసియేషన్ని డిస్మిస్ చేస్తాము, మమ్మల్ని డిస్మిస్ చేస్తాము ఇవన్నీ చెప్పడం జరిగినప్పుడు
ఆమా రంజని గారు వాళ్ళిద్దరే చంద్రబాబు నాయుడు ఆయన చాలా కోపడ్డాడు. యాక్చువల్గా మా మీద చాలా కోపడితే ఆ కోపాన్ని కూడా వాళ్ళు ఇది చేసి వాళ్ళిద్దరు గట్టిగా మాట్లాడి అప్పుడు ఈ హాజ్ రిజైన్డ్ వెరీ పేషెంట్లీ. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 నిమిషాలండి అన్నీ మాట్లాడి వీళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ రోజుల్లో మహిళలకి ఏమైతే వసతులు కల్పించారో అవన్నీ కూడా మేడం గారు రంజని గారు చేసిన గంతే తప్పించుకొని వేరే అసోసియేషన్ ఏం కాదండి. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. సో అంత పట్టుదలతో ఆమె ఇచ్చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఉగాది నాడు ప్రారంభమయ్యే క్రోధినామ సంవత్సరం నుండి 9 రోజుల పాటు జరిగే మహోత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన సేవలు జరపనున్నట్లు ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. చైత్రమాసంలో జరిపే వసంత నవరాత్రులతో పాటుగా 19 నుండి 27 వరకు బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా జరిగే వార్షిక కార్యక్రమాలలో ఎంతో కీలకమైనవి వసంత నవరాత్రి మహోత్సవంలో 9 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయకుని విగ్రహం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో వసంత నవరాత్రులు నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పుష్పాలతో ప్రత్యేక పుష్ప సేవ చేయనున్నారు. చైత్ర మాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు, శ్రీరామనవమి, వసంత నవరాత్రులు, చైత్రమాస బ్రహ్మోత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక పండితులు మాట్లాడుతూ చైత్రమాస విశిష్టత, ఇక్కడ జరిపే మహోత్సవాల విశిష్టత, ప్రాచుర్యతను వివరించారు. 9 నుండి 18 వరకు వసంత రాత్రులు, 19 నుండి 27 వరకు బ్రహ్మోత్సవాలు, 9న ఉగాది, 17న శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. అన్ని దేవతామూర్తులకు స్నపనాభిషేకం ఉంటుంది. అలాగే అమ్మవారికి కూడా స్నపనాభిషేకం ఉంటుంది. మరి స్నపనం అయిన తర్వాత 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కాసేపు ఉదయం నుంచి దర్శనాలు ఉండవు. 8 గంటలకు అమ్మవారి దర్శనాలు, అభిషేకము, అలంకరణ తర్వాత ప్రారంభమవుతాయి. అటు తర్వాత సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత వసంత నవరాత్రుల సందర్భంగా మరి 8, 15కు కలశ స్థాపన ఉంటుంది. తర్వాత ఆ రోజు నుంచి ప్రత్యేక పుష్పార్చనలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పుష్పార్చనలు 9వ తారీఖు నుంచి 18 వరకు పుష్పార్చనలు, వివిధ పుష్పాలతో అమ్మవారిని సేవించుకునేటువంటి కార్యక్రమం. అది మీ పాంప్లెట్లో ఇవ్వడం జరిగింది. 9వ తారీఖున చైత్రశుద్ధ పాడ్యమి రోజు మల్లెపూలు మరువముతోనూ, అలాగే 10/4 బుధవారం చైత్రశుద్ధ విధియ రోజున కనకాంబరాలు, గులాబీలతోనూ, అలాగే 11/4/24న చైత్రశుద్ధ తదియ రోజున చామంతి ఇతర పుష్పాలతోనూ, అలాగే 12/4/24న శుక్రవారం చవితి రోజు మందార పుష్పాలు, ఎర్ర కలువలు, అలాగే 13/4 శనివారం చైత్రశుద్ధ పంచమి రోజున తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువ, ధవళాలతో అర్చన ఉంటుంది. అలాగే 14/4 ఆదివారం చైత్రశుద్ధ షష్ఠి రోజు కాగడ, మల్లెలు, జాజులు, మరువంతో అమ్మవారి అర్చన ఉంటుంది, పుష్పార్చన. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో వాలంటీర్స్ ద్వారా పేదలకి, అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వకుండా చేశారని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు యోన రాజు ఆరోపణలు చేశారు. టీడీపీ పార్టీకి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలు బాగుండాలి అంటే మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలని అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాలమహానాడు జాతీయ అధ్యక్షులు యోనరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడకి చెందిన న్యాయవాది కోట జయరాజును ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని జయరాజ్కు అందజేశారు. అనంతరం నట్ట యోనరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించు 12,000 సచివాలయాలు కట్టి 1,35,000 ఉద్యోగాలు కల్పించి 2,50,000 మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి వారితో 66 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి, ముసలి అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు 1వ తారీఖున వారి ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చి ప్రజల వద్దకే పాలనని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో వాలంటీర్స్ ద్వారా పేదలకి, అవ్వాతాతలకి పెన్షన్లు ఇవ్వకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాలని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే మళ్ళీ మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేద్దామన్నారు.
కోట జయరాజు మాట్లాడుతూ జాతి కోసం మాల మహానాడు తరఫున బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థిక స్తోమత లేని వారికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. పివి రావు మాల మహానాడు లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్గా కోట జయరాజు గారిని నియమించడం జరిగింది. మాలల్లో ఉన్న మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండి మా జాతిని డెవలప్మెంట్ చేసుకుంటా గురించి లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఉంది అంటే బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోక తప్పదు. ఎందుకంటే 2019లో మాల మహానాడు తరపున రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భూమిక పోషించింది పివి రావు మాల మహానాడు. అదేవిధంగా ఈరోజు కూడా యావత్తు భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. మాలలు ఇక్కడ డెసిషన్ మేకర్స్ కాబట్టి మాలలందరూ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మాలలందరూ సైకో చంద్రబాబు నాయుడు సైకో చేష్టల నుండి మనకి విముక్తి కావాలి అంటే కులాలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పరిపాలించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాలలందరూ మరొకసారి గెలిపించాల్సిందిగా మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా మీ అందరినీ అర్థిస్తూ ఉన్నా. జాతీయ మాల మహానాడు అధ్యక్షులు నత్తా యోనారాజు గారి ద్వారా ఇప్పుడే మరి నియామక పత్రం తీసుకొని ఉన్నాం. స్టేట్ లీగల్ సెల్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించారు. అయితే జాతి కోసం మరి మాల మహానాడు తరపున పూర్తిగా మరి బడుగు బలహీన వర్గాలకి, ఆర్థిక స్తోమత లేని వారికి, అదేవిధంగా ఏదైనా పోలీస్ కేసు కానీ ఇంకా కేసులు కానీ ఏదైనా ఇతర కేసుల్లో ఉంటే మరి వాళ్ళకి ఏదైనా మరి న్యాయ సహాయం అందించడానికి టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు కొంతమంది మా ప్యానల్లో. వాళ్ళందరూ సహాయం తీసుకొని మరి వాళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని, మా ద్వారా వచ్చిన కేసుల్ని సత్వరం పరిష్కరిస్తామని మరి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన యోనారాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇబ్రహీంపట్నంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కె జగన్మోహన్ రావు తెలియజేశారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటిని తమ సొంత నిధులతో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్ఎస్ఆర్ అండ్ సన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కె జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రం ప్రారంభం సందర్భంగా నేడు 10,000 మందికి మజ్జిగ, రసన పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. 3 నెలల క్రితం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించామని తెలిపారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తమ సొంత నిధులతో పరిష్కరిస్తామని తెలియజేశారు. పార్టీలతో సంబంధం లేకుండా మా సొంత నిధులతో ఖర్చు చేస్తామని వర్మ ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో నడుకుదిటి ఈశ్వర్ వర్మ, సురేష్ వర్మ, శ్రీనివాస్ వర్మ, మాధవ్ వర్మ, టీడీపీ సీనియర్ నాయకులు కారుమంచి దుర్గారావు, మందపాటి శ్రీను మరియు పెర్రి యువత పాల్గొన్నారు. 10,000 మందికి మినరల్ ఉచిత కూలింగ్ మినరల్ వాటరు, ఆ తర్వాత రసన, ఆ తర్వాత బటర్ మిల్క్ ఈ తొలి రోజు కాబట్టి అన్నీ అందించడం జరుగుతుంది. రేపు నుంచి అన్లిమిటెడ్ ఎంతమంది వచ్చినా కూడా కూలింగ్ వాటర్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఎంతమంది వచ్చినా పోయడానికి ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఫెరీలో 30 లక్షలు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్, మెగా మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దాని తరపు నుంచి ఇబ్రహీంపట్నమే కాకుండా కొండపల్లి మున్సిపాలిటీలో ఎవరైనా రిక్వెస్ట్ల మీద ఏదైనా ఏరియాలో కానీ కూలింగ్ నీళ్ళు కావాలి అని అడిగితే దాన్ని కూడా సప్లై చేయడానికి ఈ ట్రస్ట్ కమిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్నో స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలకి ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ఎప్పుడూ సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. ఈయన ఎన్ఎస్ఆర్ గారు మా శాసగిరి గారు మా ఫాదర్ గారు, మేమందరం కూడా మా అన్నదమ్ముల యొక్క ఓన్ మనీతోనే మేము ఎటువంటి సందాలు పోగు చేయకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా ఎవరు ఏదైనా కానీ మా స్థాయిలో చేయగలిగేది ఏదైనా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల బడ్జెట్లో గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలకు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ గతంలో చాలా చేసి ఉన్నాము. ఈరోజు ఇబ్రహీంపట్నం గ్రామంలో
ఎన్ఎస్ఆర్ చారిటబుల్ తరఫున వాళ్ళ కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభించబడింది. మొదటి రోజు కాబట్టి 10,000 మందికి మజ్జిగ అలాగే రస్నా పంచబడింది. ఈ గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎన్ఎస్ఆర్ చారిటబుల్ తరఫున గతంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభించబడింది. అలాగే శ్మశాన వాటికను బాగు చేయబడింది. అలాగే పవిత్ర సంఘంలో అనేక మొక్కలు చచ్చిపోతుంటే ఊరిని 1,50,000 పెట్టి బాగు చేయించి వాటికి నీరుని అందించి మొక్కలు బతికించడం జరిగింది. ఈ రోజున గ్రామం సుభిక్షంగా ఉండడం కోసం ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పవిత్ర సంఘంలో మొన్న మహాశివరాత్రి రోజున పేరుకుపోయిన కంపను కొన్ని 2-3 పొక్కులను పెట్టి తొలగించడం జరిగింది. శ్మశాన వాటిని బాగు చేయడం జరిగింది. ఈ రోజేమో ఉచితంగా కూలింగ్ మినరల్ వాటర్ ప్రజలందరికీ అందించడానికి ఇక్కడ ఓపెనింగ్ ఏమైంది. ఇది ఏ పార్టీకి కానీ ఎటువంటికి అతీతంగా ఆ కుటుంబం తరఫున వాళ్ళ నాన్నగారి పేరు మీద ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఈ చారిటబుల్ చేస్తారని తెలియజేయడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయనాడ్ నుండి లోక్సభకు నామినేషన్ వేసిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారీ ఊరేగింపుతో నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన రాహుల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తీవ్ర జ్వరం, ఎండవేడి కారణంగా అస్వస్థతకు గురైన వైనం. ఈ రోజు తెనాలి, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటనలు వాయిదా. వైసీపీని వీడిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జగన్ తనను మోసం చేశారని ఆరోపణ, పార్టీలో కనీసం గౌరవం కూడా దక్కలేదని ఆవేదన. చంద్రబాబు పవన్లు రాష్ట్రానికి పట్టిన శాపం అన్న ఎంపీ కేశినేని నాని, చంద్రబాబు కారణంగా అవ్వాతాతలకు పెన్షన్ అందలేదని ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.